అద్భుత ఘట్టానికి మరికొద్ది గంటలే గడువు ఉంది. అయోధ్య రాముడి ప్రాణప్రతిష్ఠకు దేశమంతా సిద్ధమైంది. ఆధ్యాత్మిక వైభవం వెల్లివిరిసే ఆ క్షణం కోసం ఎన్నో కోట్ల మంది రామభక్తులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. మరి సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకున్న అయోధ్య రాముడి గుడి లోపల ఎలా ఉంటుందో తెలుసా? అగ్రపూజ్యుడు గణపతి, మహాదేవుడైన పరమశివుడు రామాలయంలో ఇదిగో ఇలా కనువిందు చేయనున్నారు. అగ్ని, సూర్య, చంద్ర, బ్రహ్మకళలతో కొలువు తీరిన గణపతి సర్వకళలకు తానే అధిపతిని అన్నట్లుగా వీణాధారి అయి కనిపిస్తున్నాడు చూడండి. ఇక ఆలయ నిర్మాణ కౌశలాన్ని చూడండి. నాట్యమాడుతున్న సాలబంజికలు రాజమందిరపు నర్తకీమణుల్లా కనబడుతుంటే నెమళ్ళు సందడి చేస్తూ స్వాగతం పలుకుతున్నాయి. కలువులు విరిసి మురిపిస్తున్నాయా అన్నట్లు ఈ ఆకృతులు చూడండి ఎంత అందంగా ఉన్నాయో. ఆఖరుగా యుగాల నాటి అయోధ్య రాముడు మళ్ళీ తన మహాసామ్రాజ్యాన్ని స్థాపించాడా అన్నట్లుగా రామ మందిరం. చివరగా నల్లరాతి కలువపై ముద్దులొలికే బాలరాముడి దర్శనము చేసుకోండి. అయోధ్యను దర్శించినంత ప్రతిఫలాన్ని పొందండి. Thank you.